హలో అందరికీ ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియోకి కంటిన్యూయేషన్ అనమాట. వరి నాట్లు వేసిన రోజే చేపలు కూడా పట్టారు మా వాళ్ళు అనమాట. మా బావిలో కొన్ని చేపలు ఉంటే పట్టారు. బట్ అసలు మేము ఏదో ఒక 4-5 ఏదో 10 ఉంటాయి అనుకున్నాం, కానీ చాలా అంటే చాలా చేపలే తీశారు. అండ్ మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. అందులో అసలు వాటర్ కూడా లేవు, బట్ చేపలు అయితే చాలానే ఉన్నాయి. ఇలా చేపలు పడుతున్నారు అంటే చూద్దామని వచ్చిన గైస్. ఓ అమ్మ చేపలే, అలా నీళ్ళే లేవు కానీ చేపలు ఉన్నాయి. చూసారు కదా, ఇదే అనమాట మా బావి. యాక్చువల్లీ ఈ బావి మొత్తం పై వరకు వాటర్ ఉంటాయి. ఎండాకాలం రాగానే మళ్ళీ మొత్తం నీళ్ళన్నీ ఎండిపోతాయి అనమాట. మళ్ళీ వర్షాకాలం రాగానే మళ్ళీ వాటర్ ఫ్లో అనేది వచ్చేస్తుంది. అసలు ఎలా వస్తాయో తెలియదు, కానీ వాటర్ మాత్రం మళ్ళీ పై వరకు వస్తాయి. ఇంకా నీళ్ళు లేవు కాబట్టి చేపలు చాలా కిందికి వెళ్ళిపోయాయి అనమాట. ఇంకా మా వాళ్ళు వాటర్ కొంచెం కొంచెం అటు ఇటు తీసుకుంటూ చేపలు పట్టడానికి అయితే ప్రిపేర్ అయ్యారు. ఇంకా సండే కావడంతో అందరం ఇంటి దగ్గరే ఉన్నాం కాబట్టి ఇంకా పిల్లలతో సహా అందరూ చూడ్డానికి అయితే రెడీ అయ్యారనమాట. చూసారు కదా, అందరూ కిందికి వెళ్తున్నారు నడుచుకుంటూ. అండ్ మా స్వీటీ బాబా కూడా వెళ్దామని ట్రై చేసింది, బట్ దానికి ధైర్యం సరిపోలేదన్నమాట. మళ్ళీ నాతో పాటే నేను ఎక్కడి నుంచున్నానో అక్కడికి వచ్చి చూస్తా అని డిసైడ్ అయ్యి నాతో పాటు వచ్చేస్తుంది. చేపలు చూద్దామనా? ఉన్నాయా అసలు చేపలు? కానీ నీళ్ళే లేవు అందులో, కానీ చేపలు అయితే ఉన్నాయంట చాన్ని. ఒకటి పెద్దది కనిపించింది మాకు. ఎప్పుడు పొద్దున్న? సరే చూద్దాం. శ్రేయన్, ఆర్యన్, ఇంకా చూసారు కదా, ఇక్కడ మధ్యలో ఒక కట్టలాగా పోసి వాటర్ అనేటివి 2 సైడ్స్ అటు ఇటు షిఫ్ట్ చేస్తారనమాట. కొంచెం నీళ్లు ఖాళీ కాగానే అందులో నుంచి చేపలు ఈజీగా దొరుకుతాయి అనేసి. అండ్ వెదర్ అయితే ఆ రోజు ఎంత బాగుందంటే చూసారు కదా, అసలు నేనేనా అనిపించింది అక్కడ నా తర్వాత వీడియో చూసుకున్న తర్వాత. అంత బాగుంది ఆ రోజు వెదర్ మొత్తం. అండ్ ఇక్కడ చూసారు కదా, ఇంకా వాటర్ మొత్తం అక్కడి నుంచి తీసిన తర్వాత చేపలు అనేటివి చాలా ఈజీగా దొరుకుతాయి అనమాట. ఆల్మోస్ట్ వీళ్ళు చేతులతోనే తీసి పట్టారు మొత్తం చేపలన్నిటినీ. అండ్ మధ్యలో ఒక పాము కూడా ఉందన్నమాట. చూసారు కదా, పాముని తీసాడు ఇప్పుడే. తీస్తుంటేనే అది మళ్ళీ దొరకకుండా మిస్ అవుతుంది. బట్ ఎలాగో అలాగో తీసి దాన్ని అయితే చంపేశారు. యాక్చువల్లీ అది అంత హానికరమైన పాము అయితే కాదనమాట. సో దాన్ని ఇంకా తీసేసి ఎంతకైనా మంచిదని తీసి చంపేశారు. అంటే 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 ఇటేస్తాడు. ఏమనకు దాన్ని, ఏమనకనా అంటే కరిస్తే సచ్చింది కదా అని ఏమంటావు ఇక. ఇంక ఇక్కడి నుంచి అయితే చేపలు పట్టడం స్టార్ట్ అవుతుంది అనమాట. అసలు ఎన్ని చేపలు అంటే అన్ని చేపలు పడుతూనే ఉంటారు. ఒకసారి మీరు కూడా చూసేయండి. ఇక్కడి నుంచి వీడియో కంటిన్యూగా ప్లే అవుతుంది. కొరమటలు ఉన్నాయి, బొచ్చలు. ఎవరో పట్టుకోపోతురు. యాక్చువల్లీ కొరమాటలు బురదలనే ఉంటాయి బురద. అది బురదలనే జీవిస్తారు మొత్తం. దారి ఆ బురద ఉంటే వాళ్ళడానికి అది ఎన్ని రోజులైనా బతుకుతారు బురదలా. అరే అరే కాళ్ళ ముందుకెళ్ళి పోతున్నాయి పట్టుకోరే. అరే అగో ఆడ ఎగురుతుంది, ఇంకోటి ఎగురుతుంది. అగో ఎగురుతుంది, అది కాళ్ళ కడుకో జరని అమ్మా. హలో, ఇంతకు ముందు కూడా చాలాసార్లు చేపలు పట్టారు, కానీ
ఎప్పుడు కూడా మేమందరం ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే పట్టలేదన్నమాట. అండ్ ఈసారి సండే కావడంతో పిల్లలందరూ ఇంటి దగ్గరే ఉన్నారు. అండ్ పిల్లలు అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు గైస్. అందులో ముఖ్యంగా స్వీటీ పాప అసలు అక్కడ చేప దొరికినప్పుడు అది ఎంత ఎగురుతుందో ఇక్కడ అది ఒర్లుకుంటూ అంత ఎగురుతుందన్నమాట. అంత బాగా ఎంజాయ్ చేసింది ఈసారి స్వీటీ మాత్రం. అవి 2 బొచ్చాలే. ఇంకోటి ఉన్నట్టుంది. అవో చెప్పిన పెద్ద బొచ్చలే. అవి ఇంత పెద్దగా అడిగితే తెలుసు రాడి క్యాట్ ఫిష్ విశాల. ఎక్స్ప్లెయిన్ వాట్ చెప్పు. క్యాట్ ఫిష్ ఇంత పెద్దగా. ఎన్ని చేపలు వెళ్ళినాయి స్వీటీ? స్వీటీ స్వీటీ లెక్క పెడుతుంది, లెక్కేస్తుంది. అయ్యో 9 వెళ్ళినాయి అనుకుంటా. 10. 10 ఏవో 2-3 ఉన్నాయి, 4-5 వెళ్తాయేమో అనుకున్నాం కానీ ఆల్మోస్ట్ 10 గల తీసిరు. కానీ ఇంకా తీస్తూనే ఎవరు. ఎన్ని చేపలు అంటే అన్ని చేపలు వెళ్తున్నాయి. కొరమీన్లు ఉన్నాయి అవి. అన్నీ అటు లోతున్నట్టు ఉంది. అక్కడనే ఉన్నాయి. సరే అది తవ్వుకుంటుంది చూసినావు అది. అనలే అనలే ఏమన్నా మీదేస్తున్నావే. నీళ్ళు పెడదాం మళ్ళీ వచ్చాయి 2. అదే ఎంత దూరం పోతాను. ఇల్లు ఉన్నాయి 2. మళ్ళీ ముసుగురా. కాదు గీడ 2 వేసినావుగా. ఇంకో 2 ఉన్నాయి పెద్దనాడి. వస్తా స్వీటీకి వస్తా. ఇక్కడ ఏమైందంటే సడన్గా ఒక పెద్ద కప్ప అనమాట. అది వీడియోలో చూడడానికి అలా కనిపిస్తుంది కానీ నార్మల్గా అది చాలా పెద్ద సైజే ఉంది. సడన్గా అది వీళ్ళ మీదకి వచ్చి ఎగురుతుంది అనమాట. అది ఎంత పెద్దగా ఉన్నా సరే అంత హైట్ ఎగురుతుంది. ఒక్కటేసారి వీళ్ళ మీదకి వచ్చేసరికి వీళ్ళు కూడా ఒక్కటేసారి టెన్షన్ పడ్డారు. మెల్ల మెల్ల. తాత ఇడు ఇంకోటి వేసిన తాత. ఏమనకి అవి తాత తీస్తున్నావు. కటకింద ఆడదు. వెళ్ళలే కట్టి ఉందాడా తగిలించుకున్నావు. అరే రే మెల్ల 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 మెల్ల. లే శ్రేణి లే అనిలే. అవును ఏంటిది ఇది అసలు మిస్ అయింది. ఇది కప్పు వచ్చినప్పుడు అయితే మనం ఆగమైన మీద పడేసినారు.
సో మొత్తానికైతే చేపలు పట్టడం అయిపోయింది గైస్. అండ్ నేనైతే ఫస్ట్ టైం ఇట్లా కూడా చేపలు పడతారా అని చూసిన, అంటే లైవ్లా. అంటే నార్మల్గా అయితే ఫిషింగ్ అంటే నెట్ వేసి అలా తీస్తారు కదా, బట్ ఇక్కడ వాటర్ లేవు కాబట్టి ఇలా కూడా తీస్తారనేసి ఇదే ఫస్ట్ టైం అనమాట చూడడం. అండ్ ఇక్కడ వాటర్ ఉంటే మాత్రం మా వాళ్ళు కూడా నెట్ వేసే తీసేవాళ్ళు, అంటే చేపలు పట్టే జాలరీ నెట్ ఉంటుంది కదా, దాన్ని వేసే తీసేవాళ్ళు అనమాట. బట్ ఈసారి అలా కాదు కాబట్టి ఇలా తీయడం జరిగింది. నేనైతే ఫస్ట్ టైం చూసిన. అండ్ నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట. అండ్ ఆ బురదలోకి వెళ్తున్నాయి ఏంది చేపలు, అట్లా వెళ్తున్నాయి ఎందుకు అనుకున్నా. యాక్చువల్లీ ఆ బురదలో ఉండేటి అన్ని కొరమటలంట, అది కూడా ఫస్ట్ టైం తెలిసింది మొన్ననే. అండ్ ఇంకా వీడియో మాత్రం హైలైట్ అనిపించింది ఇదంతా తీసిన తర్వాత చూసుకుంటే. మొత్తానికి ఇక చేపలన్నీ పట్టిన తర్వాత ఇంకా పైకి తీసుకొచ్చేసి అన్నీ కడుగుతున్నారనమాట. అంటే కొన్ని పెద్దవి చిన్నవి ఉంటాయి కదా, అన్నీ సపరేట్ చేసేసి మళ్ళీ అన్నీ ఫ్రెష్ చేసేసారు. అక్కడ వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్తో మొత్తం ఫ్రెష్ చేసేసారు అనమాట. ఫ్రెష్ అంటే కడగడం, జస్ట్ ఒక 4-5 టైమ్స్ అట్లా కడిగేసి మళ్ళీ పంచుకున్నారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ, పట్టిన వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కలిసి పంచుకున్నారు అన్ని చేపలు. ఎవరు మాత్రం ఏం చేసుకుంటారు, అందుకనే అందరూ పంచుకున్నారు అనమాట. పాపం అవి ఎటు తిరిగి తప్పించుకుందామనే చూస్తుంది కానీ ఇంకా మన చేతికి దొరికినాక అవి ఉంటాయి ఆ గైస్, మీరే చెప్పుర్రి. ఇంకా మేము కూడా లేట్ అయిందనేసి అందరం పంచుకున్న తర్వాత అన్ని చేపలు ఎట్లా కడగడానికి కూడా అంత టైం లేదనమాట. ఆల్రెడీ ఈవినింగ్ 6 అయిపోయింది అప్పటికే. ఇంకా అవన్నిటిని పట్టుకొని భువనగిరికి పోయి ఇంకా ఆడ కొట్టించినాం అనమాట. చేపలన్నీ కొట్టించి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి కడిగి మళ్ళీ ఎవరి వాళ్ళు తీసుకొని పోయి ఇంటికి. ఇంకా నేను కూడా ఇంటికి తీసుకొచ్చేసి చేపల పులుసు అయితే పెట్టేసిన. చేపల పులుసు అయితే సూపర్ అంటే సూపర్ టేస్టీ అయింది. అండ్ అవి కొరమటలు కాబట్టి ఎక్కువ ముళ్ళు ఉండవు కాబట్టి కొంచెం చిన్న సైజు ఉన్నా కూడా పర్లేదు అనేసి వండుకున్నాం అనమాట. టేస్ట్ అయితే మస్తు అయింది, ఎందుకంటే బాయిల చేపలు కదా, సముద్రం చేప అయితే కొంచెం స్మెల్ వేరే వస్తుందంట అని నేను కూడా విన్నా, నాకు అది పర్ఫెక్ట్గా తెలియదు. ఇంకా బాయిల చేపలు కాబట్టి నిజంగా ఎప్పుడు లేనంత టేస్ట్ అయితే మస్తు కుదిరిందనమాట. ఇంకా చేపల కూర చేసిన తర్వాత మా పిల్లలు చేపలు పట్టినప్పుడు ఉన్నంత ఎగ్జైట్మెంట్ తినేటప్పుడు అయితే చూపించలేదు అస్సలు. ఇంకా చేపల పులుసు అయితే అసలు ముట్టుకోలే. నేను ఇంకా మా ఆయన మా వాళ్ళు మాత్రమే తిన్నారు. పిల్లలు అయితే అసలు ఈ చేపల ఫ్రై తప్ప ఇక వేరేది ఏం తినలేదు గైస్. సో మొత్తానికి ఇదనమాట చేపలు పట్టే వీడియో అయితే. అండ్ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నా. అండ్ ప్రతిసారి మా వాళ్ళు పట్టి ఆల్మోస్ట్ కూరనే వండుకొని తీసుకొస్తారు, బట్ ఈసారి నేను కూడా దగ్గర ఉన్నా కాబట్టి నాకు కూడా మస్తు అనిపించింది ఇవన్నీ వీడియో తీసుకున్న తర్వాత. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఇవన్నీ చూసుకొని తొందరగా అప్లోడ్ చేయాలనుకున్నా కానీ మస్తు లేట్ అయింది గైస్. మీకు తెలిసిందే కదా, ఇక ఎడిటింగ్ ఇంకా చిన్న పనులు ఉంటాయి కాబట్టి మొత్తానికి చాలానే లేట్ అయింది. అండ్ ఈ వీడియో ఇక్కడ వరకు చూసిరంటే మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ అయితే చేసుకోండి. అండ్ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు గైస్. ఉంటా, బాయ్.